నమస్తే, వెల్కమ్ టు జిఆర్టీవీ. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ దళిత నేత మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయనతో చిట్ చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నావా? బాగున్నా సార్. ఆఫ్టర్ లాంగ్ టైం. సార్, విజయవాడ పరిస్థితి ఏంటి సార్? అంత దారుణంగా అయిపోయింది. చాలా రోజుల తర్వాత అంత పెద్ద వరద వచ్చింది అంటున్నారు. 100 ఏళ్ల తర్వాత అంత భారీ ఎత్తున వర్షం పడింది అని. కాకపోతే ఈ సింగ్ నగర్ అయితే మరి దారుణంగా మునిగిపోవడం. ఒక 3 రోజుల నుంచి ఇప్పటికి కూడా 6 ఫీట్ల వాటర్ ఉంది సార్ అక్కడ. అంటే ఈ వ్యవస్థ ఎందుకు పనిచేయడం లేదు అక్కడ? అంటే జనరల్గా అంటే ఒక పట్టణం మునిగిపోతుందంటే ఆ పట్టణానికి ఒక చరిత్ర ఉంటుంది జనరల్గా. అంటే మునిగిపోతున్న పట్టణానికి అని కాదు, ఆ పట్టణానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో భాగంగానే దానికి కావాల్సినటువంటి చుట్టుపక్కల ఏమైనా చెరువులున్నా, డ్యాములున్నా, బ్రిడ్జెస్ ఉన్నా, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నా, లేదా చిన్న చిన్న నాలాలు ఉన్నా, చెరువులున్నా, వీటన్నిటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ ప్రత్యేకత ఏంటంటే ఒక పక్క నదీ తీరం ఉంటుంది. అవును. దాన్ని ఆనుకొని కొన్ని లక్షల ఇళ్ళు ఉంటాయి రెండు వైపులా. అవును. రెండవది, కొండకు ఉన్నటువంటి స్లోప్ అంతా కూడా ఇళ్ళే ఉంటాయి. అవును. నది పొంగినా ప్రమాదమే, కొండ చెరువులు ఇరిగినా ప్రమాదమే. అవును. వాటర్ కూడా పైనుంచి నీకు వాటర్ ఒకసారి హెవీ ఫ్లో నీకు ఆకాశానికి చిల్లుబడినట్టుగా వచ్చేసింది అనుకోండి. అవును. నీకు కొండంతా కూడా ఆడేబడి కరిగిపోతూ ఉంటుంది. అవును. దాని కింద కట్టిన ఇళ్ళు అంటే పెళ్ళలు ఇరిగి పడతా ఉంటాయి. అవును. వాయినాడులో ఏమైంది? అవును. కనకదుర్గ టెంపుల్ దగ్గర కానీ పక్కన ఉన్న కొండల మీద కానీ ఉన్న ఇళ్ళన్నీ కూడా అదే జరిగిపోయినాయి. అంటే దానికి ఒక ప్లానింగ్ లేకపోవటం, అది పొలిటికల్గా కానీ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. అవును. సో ఈ నష్టం ఇది ఎప్పుడూ ఉంటుంది. ఓకే. దీన్ని గమనించుకోవాల్సిన పరిస్థితి, దాన్ని గమనించాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటే ఎక్కువగా లోకల్ పీపుల్, రెండవది గవర్నమెంట్. మీరు అన్నట్టుగా ఫ్లడ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లడ్కి రెండు వైపులా, అంటే ఇటువైపు జనం ఆవాసాలు ఎక్కువ ఉండేవైపు. అవును. టువర్డ్స్ విజయవాడ. అవును. అటు గుంటూరు వైపు కాకుండా ప్రాంతం నీకు ఒక రిటైనింగ్ వాల్ కట్టాడు. అవును. రిటైనింగ్ వాల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నప్పుడు చాలామంది దాని ఇంపార్టెన్స్ తెలియలే. అవును. కానీ ఈరోజు వచ్చినటువంటి పడినటువంటి 50 సంవత్సరాలుగా ఇంత రెయిన్ వాటర్ ఎప్పుడు కూడా ఇక్కడ స్టాక్ కాలేదు. అవును. విజయవాడ కొట్టుకొని పోయే పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు. ఓకే. అని చెప్పుకుంటున్న నేపథ్యంలో కృష్ణానదికి రెండు వైపులా ఉన్నటువంటి, రెండు వైపు అంటే బ్రిడ్జి కట్టు ఇటు ఒక సైడ్లో, రెండు వైపులా ఉన్నటువంటి అక్కడున్న కాలనీస్ కానీ, స్లమ్స్ కానీ, పెద్దవి కానీ ఎక్కడ ఎవరు ఎఫెక్ట్ కాదు. సింగనగర్కు దూరంగా ఉంటుంది. అవును. అది వేరేది, అది బుడమేరు సంబంధించింది, అటువైపు ఉంటుంది. సో ఇది ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు అసలు ఎంత కాపాడిందో ఆ ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఆ ఏరియాకి వచ్చేసరికి కొన్ని వేల మంది జనం వచ్చేసారు. అవును. అంటే వాళ్ళంతా ఎవరు అసలు? ఆ రిటైనింగ్ వాళ్ళు లేకపోతే తట్టా బుట్ట సర్దుకొని ప్రభుత్వం మీరు ఎక్కడికో వెళ్ళిపోమంటే ఎక్కడికో ఇల్లు ఉండేవాళ్ళు. గుంటూరు అవతలు, తెనాలి అవతలు, చెరువులు పెట్టుకో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అవును. కానీ ఈరోజు హ్యాపీగా ఎవరి ఇళ్ళు వాళ్ళు ఉన్నారు. అవును. నీళ్ళు అక్కడ ఎక్కడ స్టాక్ అయ్యే మార్గం కూడా లేదు. చాలా భారీ నష్టం జరిగేది కదా. చాలా. విజయవాడని ఆ వాల్ కాపాడిందని ఇల్లు ఆస్తులే కాదు, మనుషులు కూడా ఎంతమంది పోయేవాళ్ళు. అవును. కానీ ది విజన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే, ది కమిట్మెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, నిన్న ఎంతమంది ప్రజల ఆస్తులు చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో స్పష్టంగా కనపడింది. ఓకే. సో అంతకుముందు ఉన్నటువంటి పరిపాలన కానీ, లేదా ఇప్పుడు జరుగుతున్న పరిపాలన కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఆ రిటైన్ వాల్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేకమైన అంశాలు కానీ, ఇవన్నీ చూసినప్పుడు గవర్నెన్స్ ఎవరిది బాగుంటుంది అంటే ఊరకు అపీరెన్స్ ఇచ్చేసి మనం అది బదిర్లకు వార్తల్లాగా సైకిల్ చేసుకొని నేనున్నాను మా పడవల్లో తిరుగుతున్నాను అనుకొని. అది ఏంటి సార్, నేను చూసా టీవీలో, నా కాలువలో తిరుగుతున్నారేంటి అక్కడ ఆయన అంటే వాళ్ళ మీడియా దాంట్లో ఎడిటింగ్లో చూసుకున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే సార్, అంటే దాన్ని కరెక్ట్గా తప్పని అనలేము, లేకపోతే ఇది కరెక్ట్ అని కూడా చెప్పలేము. కాలువలో తిరిగితే ఏమొచ్చింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి. సింగ్ నగర్ లో 6 ఫీట్ల వాటర్ ఉంది. ఇప్పుడు అక్కడ చంద్రబాబు విజిట్ చేశారని ఈ విజువల్ చూపిస్తారా?
అంటే ఈ కాలంలో ఈయన తిరిగే విజువల్ అంటే నార్మల్గా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నప్పుడు ఒక చీఫ్ మినిస్టర్గా లేకపోతే ఒక సిఎస్గా లేకపోతే ఒక గవర్నర్గా, అంటే గవర్నర్ కూడా తిరగాల్సింది కదా నిన్న. అవును అవునా? అవును తిరగాలిగా. అంతే, ఒక పడవ ఆయనకు కూడా ఇస్తే సరిపోయేదిగా. అవును. ఎందుకు రాలేదు గవర్నరు? ఎథిక్స్, ఈ విలువలు, ఏ విలువలు? ప్రమాదం కదా. అవును. ఏమా నేను తిరుగుతున్నాను, నువ్వు కూడా వచ్చి తిరుగు అని చెప్పాలి కదా గవర్నర్. కాలువలో తిరగడం ఏంటి సార్? కాలువ పక్కన ఏం లేదు కదా, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. కాలువలో తిరగడం ఏంటో నాకు అర్థం కదా. అంటే నేను చెప్పలేను కానీ ఆయన కాలువల్లో తిరుగుతున్నాడు ఇవన్నీ కూడా. అంటే ఆయన ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాడు, నేను కూడా మీతోటి తడుస్తూ ఉన్నాను, నేను కూడా మీతోటి బయటే ఉన్నాను, మీరు పై అంతస్తులో కన్నా ఉండి జాగ్రత్తగా నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్నది ఇంకొకటి కూడా స్టోరీ నడుస్తూ ఉంది. ఆల్రెడీ ఆయన ఇల్లు అక్కడ మునిగిపోయింది. ఓకే. ది ఎఫెక్ట్ ఆఫ్ ఎఫ్టీఎల్ కానీ లేకపోతే బఫర్ జోన్ కానీ గెస్ట్ హౌస్ మునిగిపోయింది అక్కడ. అవును. మునిగిపోయిన తర్వాత ఈయన ఎక్కడ ఉండాలి? అవును. సేఫ్ జోన్లోకి వచ్చేసి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ని ఆక్యుపై చేసుకొని కూర్చొని కొంత షికార్ లాగా అటు ఇటు పోయించినట్టుగా కనపడదు. షికార్ అని నేను అన్నాను కానీ అదే సార్ కదా షికార్, బోట్లో షికారు. ఇక్కడ సింగనగర్లో జనం ఏమో అల్లాడుతుంటే అంటే ఒకటి సార్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి డేంజరస్ బెల్స్ వచ్చినప్పుడు నీకు ఒక్క అధికారులు మాత్రమే కాదు. అవును. వాళ్ళకి అసలు అధికారులు ఎంత అండి, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఎంప్లాయీస్? అవును. when you compare with the population and people, అసలు నువ్వు ప్రజలు రెడీ చేయాలి, వాలంటీర్స్ని రెడీ చేయాలి. వాలంటీర్స్ అంటే మేము పెట్టుకున్న వాలంటీర్స్ అనుకుంటారేమో. ఒక వాలంటరీ ఎన్జిఓ వ్యవస్థ ఒకటి నడవాల్సిన అవసరం ఉంటుంది. స్వతంత్రంగా దాన్ని చూసి ఒకడెవడని పడిపోయాడండి, పడిపోతే టక్కని ఇంకొకటి దూకి వాడిని బయటకు లాగే ప్రయత్నం చేస్తాం. నవేడేస్ ఏం చేస్తున్నాం అంటే సెల్ ఫోన్లో తీస్తున్నాం అంతే. చంపుతున్న అదే తీస్తున్నాం, వీడు పడిపోయిన అదే తీస్తున్నాం, వాడిని రక్షిస్తామని పోయింది. అలాంటి వ్యవస్థని మీరు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడున్నా సరే. ప్రమాదాలు చెప్పి రావు, వచ్చిన ప్రమాదాన్ని ఇది చాలా దారుణం సార్. ఒకప్పుడు అలా హెల్ప్ చేయడానికి వచ్చేవాళ్ళు ఇప్పుడు వీడియో తీసుకుంటున్నారు. అంటే మనుషులు మనస్తత్వాలు మారిపోయినాయి కదా. నాకెందుకు రిస్క్ అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నేను టీవీలో కనపడాలని అనుకోకుండా అసలు తనకున్నటువంటి ఫోర్సెస్ మొత్తాన్నే కాకుండా ప్రజలు కూడా కాల్ ఇవ్వాలి. ఎన్జిఓస్ ఎవరైనా, గజయితగాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఈ ప్రాంతంలో ఎవరైనా మీరందరూ కూడా ముందుకు రండి, మనం ఈ రిస్క్ని ఫేస్ చేయాలి. మీరు చూడండి, మీరు ఒకసారి నాకు తెలిసి ఫెడరల్ క్యాస్ట్రో క్యూబా యుద్ధం జరుగుతున్నప్పుడు రన్వే మొత్తాన్ని పేల్చేశారు. ఫెడరల్ క్యాస్ట్రో క్యూబాలో రన్వే ఒక ఫ్లైట్ దిగే రన్వే మొత్తాన్ని మిలిటరీ ఆపరేషన్స్ కోసం వాడుకుంటారని పేల్చిపడేశారు. రిమెంబర్ ఒకే ఒక నైట్లో రన్వేని మొత్తం నిర్మించేశారు. పబ్లిక్ అంతా వచ్చారు, బయటకు వచ్చారు అంతే. పోలీసులు కాదు, లేకపోతే మిలిటరీ కాదు, మొత్తం. అంటే అక్కడ ప్రతి పౌరుడు పోలీసుగా మారిపోతాడు, ప్రతి పౌరుడు డాక్టర్ అవుతాడు, ప్రతి పౌరుడు టీచర్ అవుతాడు, ప్రతి పౌరుడు పాలకుడు అవుతాడు. వాడికి ఉన్నటువంటి ఆ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో, ఆ దేశభక్తి ఏదైతే ఉంటుందో, ఆ కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో, అది కదా లీడర్స్ ప్రజలకి నింపాల్సింది, ఎక్కించాల్సింది. ఏముంది నా స్టేజ్లో నేను చేస్తాను, నాకు ఒక విజన్ ఉంది, లేకపోతే అనుకోవచ్చు, లేకపోతే నేను చేశాను అనుకోవచ్చు. కానీ అసలు నువ్వు నీ ముఖ్యమంత్రి ప్రభుత్వం అనే ప్రొడక్షన్ సెంటర్ని, ఆ సెంటర్ నుంచి ఎంతమంది లీడర్స్ నువ్వు తయారు చేసావు? హౌ మెనీ లీడర్స్ యూ హెవ్ బీన్ మ్యానుఫ్యాక్చర్డ్? అంటే నీ ప్రొడక్షన్ ఎంత బయటకు వచ్చింది, లీడర్స్ ప్రొడక్షన్ అనేది చూపించగలిగితే ఉంటుంది. లేదు నేను ఒక మిలిటరీ కమాండర్ లాగా, లేకపోతే నేను చెప్పిందే జరగాల, ఆఫీసర్స్ కలెక్టర్ సిపి అంతా నా కార్లో ఎక్కండి, ఫోటోగ్రాఫర్ నా పడవలో ఎక్కండి, మనం ఒక టూర్ కొట్టేద్దాం. ఒక లేడీ చూపిస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు పోతూ ఉంటే చంకన పిల్లని ఎత్తుకొని ఆ పిల్ల కడుపు తట్టి ఆకలిస్తుంది అంటే ఈయన బాయ్ అంటున్నారు. అంటే మీకు ఆ రెండింటి మీరు కెమెరా ఉంటే రేపు నా దారిలో పెట్టేటప్పుడు ఆ ఫోటోని ఈ ఫోటోని సింక్ చేసి పెట్టండి. ఒక తల్లి ఒక బిడ్డని ఎత్తుకొని 2 రోజుల నుంచి నాకు అన్నం లేదు, నా బిడ్డకు లేదు, పాలు లేవు, మీరు పోతా ఉన్నారు, ఇట్లా చెప్పలేదు కాబట్టి ఈ బిడ్డ సంకలో ఉన్న బిడ్డకి తట్టి, కడుపుని తట్టి ఇలా అన్నది. అప్పుడు ఎలా కదలాలి హృదయం ఉన్న మనిషి?
ఎలా కదలాలి? తన పడవలో ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ పడవలో పోతున్నావు కదా, తీసుకోమ్మా పాపకు పాలు ఇవ్వు అని చెప్పి రావాలా. అంతేగాని వాట్ ఇట్ ఇండికేట్స్. నేను తప్పట్టంలా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కానీ ఆ ప్రమాదాన్ని నువ్వు తగ్గించడం కోసం, అడ్రస్ చేయటం కోసం ఎవరెవరిని ఇన్వాల్వ్ చేశారు? ఒక 6 ఫంక్షన్ హాల్ తీశారట. 6 ఫంక్షన్ హాళ్ళు అంతలోన వరదలు వచ్చి అటు కృష్ణ, ఇటు దుర్గమ్మ గుడి టెంపుల్, అదంతా కొండలు ఇరిగి పడుతూ ఉంటే మొత్తం ఎక్కడికక్కడ నీళ్ళన్నీ కూడా ఆగిపోతే మనుషులు బయటికి రాలేకపోతే వచ్చినా కూడా ఇంతవరకు నీళ్ళు ఒక్కొక్కళ్ళకి తాడు సహాయంతో వస్తుంది. గవర్నమెంట్ ఫెయిల్యూర్ 100% గవర్నమెంట్ ఫెయిల్యూర్. 3-4 రోజులు అవుతున్నా అసలు వాళ్ళని ఏం చేయలేదు. టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఐఎమ్ టెలింగ్ యూ. Okay. I'm telling you, being a mechanical engineer, I'm telling you, it's a total. అసలు గవర్నమెంట్ అంటే ఏంటి సార్? ఇట్స్ ఏ బిగ్ ఫోర్స్. గవర్నమెంట్ ఒక మాట మాట్లాడితే నీకు సహాయం చేయడానికి మొత్తం వచ్చి పడిపోవాలి అక్కడ. అరే నీకు పారామిలిటరీ అనేది నీకు కనీసం ఒక హెలికాప్టర్ రాలేదు, రాలేదు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు రాలేదు. నువ్వు ఒక దీన్ని పెట్టి ఏంటిది డోమ్లు పెట్టేసి, చిన్న డోమ్లు, ఒక సంచి 2 కేజీల సంచి దాన్ని కట్టి ఒక పెద్ద బిల్డింగ్ మీద వేలాది మంది ఉంటే ఆ సంచిని ఊపుకుంటూ పోయి డ్రోన్ ద్వారా విసిరేస్తే ఆ సంచిలో ఏముంది, ఎవడు తింటాడు, ఎవడు సరిపోతుంది? ఎందుకు నువ్వు హెలికాప్టర్ ద్వారా సహాయం చేయలేకపోయావు? అసలు హెలికాప్టర్ని నువ్వు అమెరికా వెళ్ళండి, దీవుల్లో, చిన్న దీవుల్లో ఒక పేషెంట్ తయారైపోతే అక్కడ కదలలేకపోతే పేషెంట్ కోసం హెలికాప్టర్ వచ్చి పేషెంట్ని లిఫ్ట్ చేసి హాస్పిటల్లో పెట్టి వెళ్ళిపోద్ది. బాగలేని పేషెంట్ని వదలొచ్చు కాదు. అరే ఇక్కడ వరదలొచ్చి మొత్తం కొట్టుకుపోతూ ఉంటే యూ పీపుల్ ఆర్ అనేబుల్ టు ఈవెన్ కాంటాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ని మీరు యాక్సెప్టెన్స్లోకి తీసుకోకుండా, వాళ్ళు మీకు పంపించకుండా, వాళ్ళు మీకు కదలక లేకుండా ఒక మిలిటరీ హెలికాప్టర్ మీరు తెప్పించుకోలేకపోయారు. అసలు ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా సార్. బీజేపీ కూడా ఎందుకు మౌనంగా ఉంది? పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంత పవన్ కళ్యాణ్ గారిది ఏదో నిన్న బర్త్డే అట, పాప ఆయన బర్త్డే దానిలో మునిగిపోయి ఉన్నాడేమో, లేకపోతే ఇంకొక దాంతో ఎక్కడన్నా బిజీగా ఉన్నాడని తెలియదు. ఆయన అన్నిటికీ మీడియేటర్ ఆయనే కదా, బీజేపీకి, తెలుగుదేశానికి. గతంలో ఎలక్షన్ కాకముందు విదేశంలో ఉన్నటువంటి ఆవిడే కదా వాళ్ళ మరదలా, వదిన గారు. అసలు నన్ను అడిగితే పాపం పవన్ కళ్యాణ్ ఏం చేయగలడు? కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ ఒకవైపు, వాళ్ళ పెద్దమ్మ చిన్నమ్మ ఒకవైపు, వాళ్ళ నాన్న ఒకవైపు, ఆ కుటుంబమే కదా ఇప్పుడు పరిపాలిస్తున్నది. ఒక కుటుంబ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు, తన కొడుకు, తన మరదలు, వదిన గారు, ముగ్గురే కదా. ఆవిడ మేము ఎప్పుడు తెచ్చుకోవాలో మేము చెప్తామని ఆవిడ అంటుంది. ఈయనేమో రెడ్ బుక్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈయనేమో వచ్చేవాళ్ళు రండి మంచి వాళ్ళని తీసుకుందాం అంటున్నాడు. పాపం పవన్ కళ్యాణ్ అదేం చెప్పట్లేదుగా. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు? ఆయనకి ఏమైనా పవర్స్ ఇచ్చారో లేదో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్కి నిజంగా హెలికాప్టర్ తెప్పించే శక్తి సామర్థ్యం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నా ఇక్కడి నుంచి వీళ్ళు అడగకుండా ఆయన ఏం చేయగలడు? ఒక ఆయనేమో డైరెక్ట్గా పోయి కాలువలో తిరుగుతుండే పడవ వేసుకొని, ఇంకొక అతనేమో ఎక్కడున్నాడో తెలీదు, సడన్గా వచ్చినట్టున్నాడు లోకేష్ గారు. మళ్ళా ఊరికి పోయి మళ్ళీ ఏదో వచ్చినట్టున్నాడు. సో కాబట్టి ఒక ఫ్యామిలీ రూల్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నప్పుడు ఆ ఫ్యామిలీ మాట పైన వాళ్ళు వినాలి కదా. ఇప్పుడు రాజధాని నగరం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నాం, అంతర్జాతీయ సిటీ అని చెప్పుకుంటూ చిన్న ఇన్సిడెంట్ అంటే ఒక్క బుడమేరు పొంగితేనే 4 రోజులైనా వాళ్ళకి ఇప్పటికీ 5 మీటర్ల వాటర్ ఉంది అక్కడ. అంటే బుడమేరు కూడా ఎలా పొంగిందో మీరు అక్కడ కొంచెం మానవ తప్పిదం అంటారు. సైంటిఫిక్గా మీరు అడగలిగితే మొత్తం మానవ తప్పిదం. దాని ఆపరేషన్ కానీ, తర్వాత దాని ఇంపాక్ట్స్ ఎక్కడెక్కడ పడ్డాయో. అంటే మీరు క్యారమ్స్ ఆడతారా? మామూలుగా క్యారమ్స్ ఆడితే మనం ఒక కాయిన్ని కొడితే ఒకటే పడదు. అవును. 4 ప్యాకెట్లకు 4 వెళ్ళాలి. అవును. బుడమేరు ఆపరేషన్ కూడా అదేమో తెలివైన ఆట. ఇదేం జరిగిందో తెలియదు కానీ 4 చోట్ల దాని ఇంపాక్ట్ పడిపోయింది. అవును. 4 చోట్ల. అది గెలవటానికి ఆడిన ఆట, ఇదేమో చేత కాకుండా ఆడిన ఆట. దానివల్లే ఈ ప్రభావం అంతా కూడా.
ఒక చిన్న బుడమేరు ఒక ఏరుని మీరు వర్షం వస్తే అడ్రస్ చేయలేకపోతే, ప్రభుత్వం ఇరిగేషన్ ఏం చేస్తున్నట్టు, పంచాయతీరాజ్ ఏం చేస్తున్నట్టు, లేదా మీకు ఉన్నటువంటి మిగతా సిస్టమ్స్ ఏం చేస్తున్నట్టు, మీకు వాతావరణ శాఖ అద్భుతంగా ముందే చెప్పింది కదా. అసలు 2 రోజులు ముందుగా వర్షం రాబోతూ ఉన్నది, ఇది చాలా డేంజరస్ కాబోతూ ఉంది, ప్రభుత్వాలు మేల్కోవాల్సిన అవసరం ఉందంటే ఏం చేశారు వీళ్ళు? 6 ఫంక్షన్ హాల్ తీసేస్తే అక్కడ దాదాపు 2,70,000 మంది ప్రజలు ఎవాక్యుయేట్ కావాలి, ఎఫెక్ట్ అయ్యారని నీకు ఈనాడు పత్రికే రాస్తే, పోనీ మిగతా సాక్షిని మీరు నమ్మరు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల మంది అంటే నమ్మలేకపోవచ్చు, 2,76,000 మందిని సాగారు ఈనాడు రాస్తే దాన్ని కూడా నమ్మకుండా మీరు ఒక 60,000 మందికో లేకపోతే 6,000 మందికో పునరావాసం కల్పించినట్టు కల్పిస్తే ఆ ఎఫెక్ట్ ఎంత ఉంది చూడండి. సార్ మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, విపత్తులప్పుడు మీరు మాకు చెప్పాలా, ఎలా చేయాలో మాకు తెలియదా అంటారు ఆయన. విపత్తులు వచ్చినప్పుడు మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అద్భుతంగా చేస్తామని జగన్ గారిని ఉద్దేశించి అన్నట్టున్నారు, మీ నేతని ఉద్దేశించి. నాకు తెలిసి ఈయనతోటే విపత్తులు వస్తాయేమో, ఈయన ఉంటే విపత్తులు వస్తాయేమో. వస్తే అతివృష్టి లేకపోతే అలా వృష్టినా? అంటే మీరు చెప్పాలా అని అంటే జగన్ గారు ఉన్నప్పుడు విపత్తులు రావు అనుకోవాలి మనం. అలాంటప్పుడు ఈయన ఉంటేనే వస్తాయి అనుకోవాలా, ఈయన ఎక్స్పీరియన్స్ ఉందనుకోవాలా. ఉంటే మంచిదే, విపత్తుల ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదే, కానీ ఇక్కడ కనపడుతుంది ఏంటి లేదనే కదా. అవును, వైఫల్యం అనుకోవచ్చు. అంటే మీరు చెప్పాలంటే నువ్వు అడ్వైజ్ కూడా తీసుకోలేవా? అడ్వైజ్ కూడా తీసుకోలేరా? ఏ తప్పే ఉంది? మీరు ప్రభుత్వాన్ని మొత్తాన్ని రండి అని చెప్పినప్పుడు ఇంకోళ్ళు ఎవరైనా అడ్వైజ్ చేస్తే తీసుకోండి, దీన్ని ఈ విధంగా ట్యాకిల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పాడు, అసలు ఇంత వాలంటరీ ఫోర్స్ ఉంది కదా, దాన్ని ఎందుకు వాడుకోలేకపోయారు అన్నాడు. 55 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు, ఆ వాలంటీర్కి అప్పచెప్పేస్తే వీళ్ళందరూ నాకు గంటలో సురక్షిత ప్రాంతం పలానా చోట ఉంది ఫంక్షన్ హాల్ అక్కడ తోలేయమంటే వాడు తోలేసేవాడుగా. మీరు దాన్ని వాడుకోలేకపోయారు కదా, దాన్ని మీరు మాకు చెప్పాలంటే ఉన్న వ్యవస్థను కూడా వాడుకో. కలెక్టర్ నీ దగ్గర పెట్టుకుంటువి, సిపి నీ దగ్గర పెట్టుకుంటువి, సిఎస్ నీ దగ్గర పెట్టుకుంటువి, నీ పడవలో ఫోటోగ్రాఫర్ని పెట్టుకుంటువి. ఇంకా నీకు నీ ఆదేశాలు ఎక్కడ పోతాయి? నువ్వు సిఎస్ చెప్తావు, సిఎస్ నీతో బురదలో తిరుగుతూ ఉండే, కలెక్టర్ నీతో బురదలో ఉండే. వాళ్ళ స్టాఫ్ ఎలా పనిచేయాలంటే అక్కడేమో నో సిగ్నల్, అది అక్కడ లేదు, ఉండదు కూడా. ఎందుకు వర్షం పడుతూ ఉంది, ఇది ఉన్నాయి, మనకు కొద్దిగా వర్షం పడి కరెంట్ పోతేనే సిగ్నల్ పోతాయి మనకి. డిష్లు కదా పనిచేయవి, ఆ డిషే చెప్తూ ఉంటుంది ఇట్స్ వెరీ బ్యాడ్ వెదర్ అని. బ్యాడ్ వెదర్లో నువ్వు ఉండి డెలిగేషన్ కానివ్వకుండా చేసుకొని డిప్యూటీ కలెక్టర్ ఏం చేయాలి, జాయింట్ కలెక్టర్ ఏం చేయాలి, ఎంఆర్ఓలు ఏం చేయాలి, వాళ్ళకి ఆదేశాలు ఎవడివ్వాలి? ఒకచోట కూర్చొని పరిగెత్తించాల్సినటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి అందరినీ పనిలోకి దించాల్సిన పరిస్థితుల్లో అసలు ఎవరిని పని చేయనివ్వకుండా ఆ పడవలో మీరు 6 కూర్చొని పోతే ఓకే, ఐ డోంట్ నో. సార్ ఒక వివాదం అయితే విజయవాడలో నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడుకోవడం కోసమే బుడమేరు వైపు వదిలారని, దానికి దీనికి లింక్ ఏముంది సార్? అది వాళ్ళు అంటున్నారు, వీళ్ళు టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య నడుస్తున్న వాళ్ళ చూడవచ్చు దీన్ని. అంటే ఇక్కడ లింక్ ఉందా? వాటర్ కలవడానికి సైన్స్ తోటి ముడిపడినటువంటి ఒక లింక్ ఇక్కడ ఉంది. ఓకే, ఆయన ఇల్లు ఉంటున్న ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది. అవును, ఎఫ్టీఎల్ దాదాపు నాకు తెలిసి ఆ ఇంటిని ముంచేసింది. అవును, అది ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునక్కపోతే, ఆ ఇంట్లోకి వాటర్ లేకపోతే కెమెరాలు మొత్తం కూడా అటు తిప్పి ఒకసారి చూపించుండేవాళ్ళు. అవును, ఇప్పుడు అటువైపు ఒక్క కెమెరా పోకుండా చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇప్పుడు వరదలో మునిగిపోయినా నువ్వు విజయవాడని చూపిస్తున్నావు, బాధపడుతున్న ప్రజలను అడ్రస్ చేస్తున్నావు. ఎన్నిళ్ళు మునిగిపోయినాయి, ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చిందా, సెకండ్ ఫ్లోర్ దాకా వచ్చిందా, ఎన్ని కాలనీలు పోయినాయి, ఎంతమంది చనిపోయారు, ఎన్ని కొండలు విరిగిపడ్డాయి, ఎంత డ్యామేజ్ అని, ఆ ఇల్లు ఏమైందో ఎందుకు చూపించలేకపోతున్నావు? సాక్షి కెమెరాలు కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి? ఏమో అది వాళ్ళేనే పోవాలి, ఎందుకు పోలేదు నాకైతే అర్థం కాలేదు. అవును, ఇప్పుడు ఒక ఇల్లు మునిగిపోతే అయ్యో పాపం అంటాం కదా. అవును, అంతేనా? అవును. అంటే ఆయన ఇల్లు మునిగిపోవాలి మనం కోరుకోవట్లా, మునిగిపోతే మంచిదే. మునిగిపోతే కూడా ఏమనుకుంటాం, అయ్యో పాపం ఆయన ముఖ్యమంత్రి ఇల్లు సైతం మునిగిపోయేంత ఫ్లడ్ వచ్చినప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు అనుకుంటాంగా.
ఆయన ఆ ఇల్లు కూడా ఇప్పుడు ప్రతి ఇంట్లో మునిగిపోయినాడు ఇంటి మీద ఎక్కి నాకు అన్నం కావాలి, అన్నం సప్లై కావాలి, నాకు చలిస్తుంది, లేకపోతే వర్షం పడుతుంది, ఇవన్నీ కావాలని అడుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి కూడా ఎవరో ఒకరు అడగాలిగా. అవును, మా ఇల్లు కూడా మునిగిపోయింది, మాకు అన్నం లేదు 2 రోజుల నుంచి. అవును, కానీ ఆ ఇల్లు ఎందుకు చూపించట్లేదు మీరు చెప్పండి? పక్కనే ఉన్నటువంటి మంత్రి సత్యనారాయణ అదంతా మునిగిపోయిందని చూపించేశారు. అది ఎక్కడుంది? నీ ఇంటికి తర్వాత ఒక 2 పర్లంగల దూరంలో ఉంది. అవును. ఆ తర్వాత ఒక చిన్నపిల్లలో నీకు అనాథాశ్రమం ఒకటి ఉంది, అక్కడ బడి వెలుగు అనాథాశ్రమం ఏదో ఒకటి ఉంది, అది కూడా మునిగిపోయింది. అవును. ఈ లింగంనేని ఇల్లు ఎందుకు మునిగిపోదు? మునిగిపోయింది కానీ చూపించుకోవడం లేదు. ఎందుకు చూపించుకోవట్లేదు? చూపించుకుంటే మంచిదే కదా. ముఖ్యమంత్రి ఇల్లు కూడా మునిగిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పడవల్లో తిరుగుతున్నాడని ప్రధానమంత్రికి మెసేజ్ పోవచ్చేమో, కానీ అయ్యో ముఖ్యమంత్రి ఇల్లు కూడా మునిగిపోయిందనే మెసేజ్ పోకూడదా? అందుకే మేము కొత్త రాజధాని కడుతున్నాం, సేఫ్ ప్లేసు, వరద తాకిడే లేదు అంటున్నారు. విజయవాడ మునిగిపోయింది కాబట్టి అందుకే అమరావతిని డెవలప్ చేస్తున్నామని. అసలు ఈ వరద తాకిడే లేదంట కదా సార్, అక్కడ కొన్ని పేపర్లలో కొన్ని ఫొటోస్ వచ్చాయి. అంటే చూపించాలి. ఇప్పుడు కంపారిటివ్గా ఇది కృష్ణానది పక్కన ఉంది కాబట్టి ఇది మునిగిపోయిందో మునిగిపోలేదు నువ్వు చూపించలేదు. నువ్వు సిటీ మొత్తం మునిగిపోయిందని చూపిస్తున్నావు. అవును. మళ్ళీ విజయవాడ కృష్ణ హైవే కూడా బొలెరో లాంటి హైవేను క్లోజ్ చేసావు. అవును. నీకు అక్కడ ఉన్నటువంటి వంతెన టోల్ ప్లాజా దగ్గర కూడా పెద్ద పెద్ద వెహికల్సే మునిగిపోయినాయి, కాజా దగ్గర. అవును, అన్ని మునిగిపోయినాయి. నువ్వు ఈ పక్కన ఉన్నటువంటి నీ 33,000 ఎకరాలు అమరావతి అక్వైర్ చేసిన ల్యాండ్ సంగతి ఎందుకు చూపించాలిగా ఫోటోలు? కొన్ని ఫోటోలు వస్తున్నాయి, అవి ఎంత అసలు వరద తాకిడే లేదు, చుక్క నీళ్లు లేవు అక్కడ. మంచిదే కదా. నేనేమంటానంటే ఒకవేళ అది ఎంత వరద వచ్చినా ఈ ప్రాంతంలో ఏమి కాదు, మొత్తం భూమిలోకి వెళ్ళిపోతాయి, అసలు చుక్క నీరు కూడా ఉండదు, సిమెంట్ అలిగినట్టుగా ఉంటుంది ఆ ప్రాంతం, మనం అని చెప్తే మంచిదే కదా. అది కూడా ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇల్లు ఎందుకు చూపించలేకపోతున్నారు? నీ పక్కిల్లు మునిగినప్పుడు నీ ఇల్లు మునగదా? సచివాలయం కూడా చూపించలేదు కదా, వర్షం పడింది కదా. అంటే ఇక్కడ నువ్వు కొంత మూసేసి కొంత తెరిసి కొంత మాట్లాడి కొంత మాట్లాడక కొన్ని సలహాలేమో నాకు విపత్తుల గురించి మీరు మాకు చెప్పాలా? ఏంటిది విపత్తులకి అందరూ గురి అవుతారండి. ఆ 3 పడవల కుట్ర ఏంటి సార్ మీ పార్టీ చేసిన? నాకు తెలిసి దానిలో కుట్రే ఉంటుంది. ఎక్కడో అవి లంగరేసి ఉంటారు. ఈ ఫోర్స్కి అవి ఎటో కొట్టి వెళ్ళిపోవాలా. వచ్చే క్రమంలో నీకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి గేట్స్ని టచ్ చేసాయి. గేట్స్ని టచ్ చేసినప్పుడు నీ కౌంటర్ ఫోర్స్, ఇప్పుడు గేట్ ఇలా దిగితే నీకు లిఫ్ట్లో ఎక్కినప్పుడు లిఫ్ట్ ఊర కిందకి రాదు, ఊర పైకి పోదు. దానికి బ్యాక్ సైడ్ అదర్ సైడ్ కౌంటర్ ఫోర్స్ ఉంటుంది. డోర్ కూడా అంతే కదా. కౌంటర్ ఫోర్స్ ఉంటేనే ఈ డోర్ నీ పైకి లేస్తుంది, మళ్ళీ ఈ కౌంటర్ ఫోర్స్ పైకి పోతేనే ఇది కిందకు వస్తుంది. దిస్ ఇస్ ఆపరేషన్, మెకానికల్ ఆపరేషన్ ఇది. సో నీకు ఈ కౌంటర్ ఫోర్స్కి ఈ పడవలు ఎక్కడి నుంచి వచ్చి హిట్ అయింది. హిట్ అయినప్పుడు నీకు కౌంటర్ ఫోర్స్ ఉన్నటువంటి సిమెంట్ బ్లాక్, ఐరన్ బ్లాక్తో ఉన్నటువంటి ఆ సిమెంట్ మొత్తం కూడా కౌంటర్ ఫోర్సు నీకు బ్రేక్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో అనీవెన్గా నీకు అక్కడ ఉన్నటువంటి ఈ గేట్ ఏమవుతుందో గేట్ కూడా అనీవెన్గా వెళ్ళిపోతుంది. నీకు అది సగం తెరిచే ఉంటుంది. అది క్లోజ్ చేయాలి, నీ చేతిలో లేదు. ఆపరేషన్ చైన్ లింక్ ఎక్కడో పడిపోతుంటుంది. నువ్వు నీ బటన్ సిస్టమ్ పనిచేయదు. అప్పుడు నువ్వు లేకపోతే వీలు పెట్టి తిప్పినా పనిచేయదు. ఎందుకంటే ఇక్కడ అసలు వెయిట్లో ప్రాబ్లం వచ్చింది. అందుకే అక్కడికి వచ్చినటువంటి ఒక స్పెషలైజ్డ్ ఇంజనీర్ ఏం చెప్పాడంటే ఒక 15 days పట్టుద్ది నాకు ఈ కౌంటర్ ఫోర్స్ తయారు చేసి ఇవ్వాలంటే. దానివల్ల పెద్ద నష్టం లేకపోవచ్చు, బట్ ఈ కౌంటర్ ఫోర్స్ అంతా తయారు చేయాలంటే అతను ఒక సిమెంట్ బ్లాక్ తయారు చేయాలి విత్ ఐరన్ అండ్ ఆల్. నీకు వాటర్కు ఉన్నటువంటి, మీరు కూడా ఇంజనీరా? లేదండి. లేదు కదా. అంటే టర్బులెన్స్ ఫోర్స్ ఒకటి ఉంటుంది. ఈ టర్బులెన్స్ ఫోర్స్కి నీకు అందుకే వాటర్ తోటి ఎలక్ట్రిసిటీ తయారవుతూ ఉంటుంది. ఈ టర్బులెన్స్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే అది భయంకరమైనటువంటి పెద్ద ఫోర్స్ అనమాట. ఒక కొండ నీ మీద పడితే ఎట్లా అయిపోతావో అంత ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని హార్స్ పవర్ లో కొలవరా? ఎస్. అంటే దాన్ని నీకు కొలిసే విధానం కన్నా ఈ టర్బులెన్స్ ఫోర్సెస్ నీకు ఈ డైనమిక్స్ చేంజ్ అవుతున్నటువంటి ఈ వాటర్ ఫోర్సెస్కి నీకేమవుతుందంటే ఎంత దాన్నైనా కొట్టి అవతల పడేస్తాయి. అందుకే బ్రిడ్జిలు వెళ్ళిపోతాయి, ఇరిగిపోతాయి. వాటర్ నువ్వు ఎవరు ఆపలేరు అసలు. డ్యామ్ నుంచి లేదా ఎక్కడి నుంచో వస్తున్న ఫోర్స్ని నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప నువ్వు ఆపలేవు. ఇప్పుడు మనం చూసాం కదా సార్, వలిగొండ ట్రైన్
ఆ వాగు వచ్చేసరికి ఎంత దారుణమైన, దాదాపుగా 200 పైగా మంది చనిపోయారు. తర్వాత చూసి ఏం లేదు, వాటర్ అక్కడ ఏం లేదు, అంటే కొట్టేసి వెళ్ళిపోద్ది. నీకు అంత పవర్ ఉంటుంది. ఓకే, నీకు అంత పవర్ ఉంటుంది. నీకు ఎందుకు సముద్ర ఒడ్డున నువ్వు నిలబెడితే ఆటు బోట్లు వచ్చేదా నేను లాక్కుపోద్దు కదా బయట లోపలికి. అవును అవునా, అవును, లోపలికి ఫోర్స్గా ఒకసారి పాపం విలేజ్ లో మనం వరదలు వచ్చినప్పుడు చూస్తే ఆ విలేజ్ లో చిన్న చిన్న కాలువల దగ్గర వచ్చినప్పుడే ఆ ఫోర్సెస్ తట్టుకోలేక కొంతమంది పడి లోపల నీళ్లు తాగి అక్కడే చనిపోయిన తర్వాత ఆ బాడీలు ఎక్కడ కనపడతాయి నీకు? ఎక్కడో 2 కిలోమీటర్లు వేరే దూరంలో కనపడతాయి. అందువల్ల తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి నువ్వు వస్తున్న ఫోర్స్ ఎంత, ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ నీకు ఫ్లో అవుతా ఉంది, నీకు ఎన్ని క్యూబిక్స్ వాటర్ అక్కడ స్టోర్ అయ్యి ఉంది, నువ్వు దీన్ని మెజర్మెంట్ చేసుకుని జాగ్రత్త పడాల్సినటువంటి అంశం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదేమి మన దగ్గర విజయవాడ పడిన వర్షం కాదు కదా, అవునా? నో, ఇట్ ఈస్ సమ్వేర్ ఎల్స్. అక్కడి నుంచి వదిలితే వచ్చినటువంటిది. నిన్న విజయవాడలో జరిగినటువంటి పెద్ద డేంజరస్ అంశం ఏంటంటే, వరద వచ్చినప్పుడు నీకు అక్కడే వర్షం కూడా వచ్చింది అనుకోండి. అవును, నిన్న రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. అవును, ఆయన హెలికాప్టరు క్యుములోనింబస్ అనే క్లౌడ్స్లో ఇరుక్కుపోయింది. క్యుములోనింబస్ క్లౌడ్స్ దాని క్యారెక్టర్ ఏంటంటే ఉన్నట్టుగా ఉండి ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా విపరీతమైనటువంటి వర్షాన్ని నీకు అలా కురిపిస్తుంది. అక్కడ కూడా ఆ ఫోర్స్ తోటి నీకు అక్కడ హెలికాప్టర్ పోయినట్టు కనపడింది కదా. అవును, కొలాప్స్ అయిపోయింది. అవును, నీకు నిన్న వర్షం ఉండింది అనుకో విజయవాడలో, చంద్రబాబు నాయుడు గారు పడవ ప్రయాణం చేయగలిగేవాడా? ఎంత గొడిగేసుకున్నా చేయలేడు కదా. అవును, అది ఒక లక్కీ అనుకోవాలి. ఓకే, అంటే విపత్తుల్ని గురించి మీరు మాకు చెప్పాలంటే ఒకళ్ళు దాన్ని ఆయన ఆపేయడేమో. ఇద్దరి మధ్య తేడా ఏంటండి? సిబిఎన్కి జగన్కి. జగన్ టైంలో మనం చూసాం, ఏది కరోనా వచ్చింది, పెద్ద విపత్తు వచ్చింది. జగన్ అంటే ఈయనకేమో హుదూద్ తుఫాన్ వచ్చింది, ఇప్పుడు ఇది విజయవాడ. జగన్ అంటే ఒక 50 years యంగ్ బాయ్. చంద్రబాబు నాయుడు అంటే ఒక 75 సంవత్సరాల పెద్ద మనిషి. తేడా ఏంటంటే చెప్తున్నా, ఆయన గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన అంతకుముందు చేశాడు, ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వరదలు వస్తాయని 5 సంవత్సరాల క్రితమే ఊహించి వస్తే హ్యూమన్ డ్యామేజ్ కానీ ప్రాపర్టీ డ్యామేజ్ కానీ ఇవన్నీ జరగకుండా ఉండటం కోసం ఒక రిటైనింగ్ వాల్ కట్టగలిగాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కన్నా ముందు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి ఊహించి రిటైనింగ్ వాల్ కట్టలేకపోయాడు. ఓకే, రాష్ట్రం విడిపోయిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది, మనకు కనపడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే ఎక్కడైనా ప్రమాదాలు వస్తే మన గవర్నమెంట్ ఒక్కదాని మీదే మనం ఆధారపడలేము. కాబట్టి కొన్ని వ్యవస్థలు కావాలని ఒక వాలంటరీ సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా విలేజ్ సెక్రటేరియట్ అని మనం ఇప్పుడు అమరావతిలో కట్టాలనుకున్న సెక్రటేరియట్ని అతను ఏం చేశాడంటే మొత్తం డీసెంట్రలైజ్ చేసేసి ప్రతి ఊర్లో ఒక సెక్రటేరియట్లా కట్టేశాడు. అంటే ఏంటి, నువ్వు ప్రధానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, నీకు అన్నీ అక్కడే, రిజిస్ట్రేషన్ కూడా అక్కడే జరిగిపోతుంది. అసిస్టెంట్స్ కూడా నీకు పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి నీకు ఇచ్చే పెన్షన్ కూడా అక్కడే ఇస్తారు. ఒక విలేజ్ సెక్రటేరియట్కి ఒక వాలంటీర్కి బాధ్యత ఏంటంటే, ఇదిగో నువ్వు ఈ 50 ఏళ్ళు చూసుకో, నువ్వు ఈ 70 ఏళ్ళు చూసుకో. సో వాళ్ళకి ఏమైనా అయితే ఫస్ట్ నువ్వే చెప్పాలి ప్రభుత్వానికి, నాయకులకు మీరే చెప్పాలి, వాళ్ళకి మీరు అప్రోచ్లో ఉండాలి, 24 hours నీ ఫోన్ ఆన్లో ఉండాలని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. చంద్రబాబు నాయుడు చేసుకోలేకపోయాడు. అంటే ఆ వ్యవస్థని వాడుకోవచ్చుగా, ఎందుకు చంద్రబాబు నాయుడు చేసుకోలేకపోయాడు. నిన్న జగన్ వచ్చి అసలు ఇంత విపత్తు రావడానికి కారణం ఏంటి, ఇంతమంది జనాలు బాధపడటం ఏంటి, అసలు వాలంటరీ ఫోర్స్ ఉంది కదా దాన్ని వాడుకోండి అంటే విపత్తుల్లో ఎలా ట్యాకిల్ చేయాలో మాకు తెలుసు అంటే, మళ్ళీ ఈరోజేమో వాలంటీర్స్ అందరూ ఫోర్స్లోకి రమ్మన్నారు. అంటే తేడా, ఆయన 75 సంవత్సరాల ఆయనకి 50 సంవత్సరాల ఆయనకి తేడా. అంటే ఇది ఒక తేడా. ఆయన ఉరుకుతాడు, ఈయన స్లోగా. అంటే ఒకవేళ జగనే ముఖ్యమంత్రి అయి ఉంటే నిన్న జగన్ పడవల్లో తిరిగేవాడు కాదు, కావాలంటే ఈత కొట్టుకొని వెళ్ళేవాడు. ఎందుకు, 50 years కాబట్టి. 75 సంవత్సరాలు ఈత కొట్టగలమా? కష్టం కదా. ఈత కొట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది పక్కన పెడదాం. అవును, అంటే జంపింగ్ ఇన్ టు ద యాక్షన్. అవును, అదే అక్కడ ఆయన మీరు చెప్పదలుచుకుంది అంతే. తేడా మీరు అడిగారు కదా, ఈయనకి తేడా ఏంటని. అవును, ఆయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. అయితే ఆయన గతం, ఈయన ఇప్పుడు ప్రజెంట్. అవును, ఇప్పుడు ప్రజెంట్, గతంలో గతం. అవును, 40 years ఇండస్ట్రీ, పాపం 5 years ఇండస్ట్రీ.
నువ్వు ఎంత వర్క్ చేసేవారు కాదు ఇప్పుడు కావాల్సింది మనకి. అవును, ఎంత మెరుగ్గా, ఎంత స్మార్ట్గా వర్క్ చేసేవనేది కావాలి. అవును, హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ కావాలి. అవును, నువ్వు విపత్తుల్ని ట్యాకిల్ చేయాలంటే ప్రభుత్వ ఫోర్స్ అన్ని పోల్ ఒకటి పట్టకరండి, వైర్ ఒకటి పట్టకరండి, గుంటలు తీసే ఒకటి పెట్టండి, ఇవన్నీ కాదు. అవును, అన్నిటికీ ఒకే యంత్రం తయారైపోయి టక్కర అదే గుంట కొట్టుద్ది, స్తంభాన్ని అదే పెట్టుద్ది, లేకపోతే కరెక్ట్ వైర్ అదే ఇచ్చేస్తుంది. కానీ ఈ టైంలో చాలా యూస్ఫుల్ ఉండేది వాలంటరీ వ్యవస్థ 50 ఏళ్ళకి అనేది. వాలంటరీ హ్యూమన్ రిసోర్సెస్ని వాడుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వాన్ని వాడుకోవాలి పర్ఫెక్ట్గా. నేను ఒకటే క్వశ్చన్ అండి, నిన్న సిఎస్ని, కలెక్టర్ గారిని, సిపిని నీ పడవలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నామంటే ఆదేశాలు ఎవడు ఇవ్వాలి, ఎవడు పాటించాలి? వాళ్ళందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయిపోయిందని. ఎందుకు ఫెయిల్ అయింది? చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవును, ఏం చేయాలో చెప్పాలి కదా. అదే కమ్యూనికేషన్ గ్యాప్ లేదు, నీకు డెలిగేషన్ లేదు. అవును, అసలు అడ్మినిస్ట్రేషన్లో ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ వేర్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్ హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ ఆఫ్ ది కంట్రీ చేయాల్సింది ఏంటంటే యూ డెలిగేట్. అవును, స్పాట్లో ఉండాలా, గ్రౌండ్ లెవెల్లో పెట్టుకున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్. అసలు ఆడ కూర్చొని కూడా చేసుకోవచ్చు కదా. అవును, ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ కదా. ఏ లెవెల్ ఎక్కడికి వస్తుంది, ఎవడెక్కడ పని చేస్తున్నాడు, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కెమెరాస్. అవును, అవునా? అవును, కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా చేసుకోవచ్చు. ఎలా ఉందండి బాబు పాలన? నవరత్నాలకి అలాగే సూపర్ 6కి మధ్య ఉన్న తేడా ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని వెల్ఫేర్ యాక్టివిటీ పేరుతోటి ప్రజలకి గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఏమి దొరకనటువంటి, ఏమి అందనటువంటి సెక్షన్స్ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా ప్రభుత్వానికి మేము కూడా ఓటేసాం, మేము కూడా మనుషులమే అనే చెప్పడం కోసం చాలామందిని బెనిఫిషియర్స్ని ఆయన ఐడెంటిఫై చేసి ఆ బెనిఫిషియర్స్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం వాళ్ళకి సహాయపడే విధంగా 2,75,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ డబ్బుని ప్రజలకు పంచాడు. ఓకే, అయినా అంత ఘోరమైన వైఫల్యం తర్వాత అది వైఫల్యం డిజాస్టర్ ఎలా అయిందో కూడా నేను చెప్తాను. ఓకే, దెర్ ఆర్ 2 reasons ఫర్ దట్. One is unknown reason, where without, what can I say, without ఆధారం మనకు లేకుండా మనం దీన్ని 100% బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ నాకు ఒక ఆలోచన ఉన్నా కానీ దాని మీద నేను కరెక్ట్గా బ్లేమ్ చేయలేకపోతున్నాను. హౌ ది ఈఎమ్స్ ఆపరేటెడ్, దాన్ని ఎలక్షన్ కమిషను ఎందుకు ప్రజల మధ్య మేము ఇచ్చినటువంటి ఈవీఎం ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసమే, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే, ఇట్ ఈస్ మోస్ట్ ట్రాన్స్పరెంట్ అని ఎలక్షన్ కమిషన్ ప్రజలకి డెమాన్స్ట్రేషన్ చేయలేకపోతా ఉంది. ఓకే, ఒక అనుమానం అక్కడ ఉంది. ఓకే, రెండో అనుమానం తీసి పక్కన పెడదాం. ఇట్స్ ఎ డివైస్, మెకానికల్ డివైస్, మ్యాన్ మేడ్ డివైస్, ఎనీ డివైస్ కెన్ ఆపరేట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, దాన్నేమి మనం ట్యాంపర్ చేయలేమని కాదు, చేయొచ్చు కూడా. ఇట్స్ మెకానికల్గా నేను చెప్తాను. సో అది కాదు, ఎలక్షన్ కమిషన్ చెప్పలేకపోతుంది. ఒక పెద్ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ అది, దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడినా ఏమవుతుందో తెలియదు. అంటే కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రాకపోతే ఇట్స్ వెయిన్. అన్నెసరీ నా నాలెడ్జ్, నా ఎనర్జీ వెయిన్ అవుతుంది, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ది అదర్ సైడ్ ప్రజలే మమ్మల్ని ఓడించారని అనుకుందాం. అంటే ప్రజలు ఇంత భారీ ఎత్తున వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తే అంత విశ్వాసాన్ని ప్రకటించకుండా ఉండే మోతాదులో ఉన్నారా? ఇట్స్ ఎ క్వశ్చన్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇన్ వాట్ టైప్ ఆఫ్ సొసైటీ వీఆర్ లివింగ్? ప్రతిదీ స్వార్థం అయిపోయినప్పుడు, నువ్వు ఎంత ఇచ్చినా తీసుకుని వాడు నీ వైపు చూడనప్పుడు, ఒకవేళ నిజమైతే దీన్ని ఎలా మెజర్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి? తండ్రి ఉంటాడు, తండ్రి పిల్లల కోసం పోరాడుతూ ఉంటాడు వీళ్ళు పైకి రావాలని. కానీ ఆ పోరాటానికి అర్థం లేకుండా ఇక్కడ బిహేవియర్ ఉందనుకోండి. అవును, సరే ఇది పోలింగ్కి కౌంటింగ్కి కూడా తేడా ఉంది అంటారు. మిషనరీస్లో ఆ విధంగా కనపడుతుంది అని చెప్తున్నారు. మళ్ళీ చూస్తే దీన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మనం ఎవడో ఒకడు కోర్టులో పిల్లేస్తాడు, లిటిగేషన్. పిల్లలు ఎందుకు తీసుకుంటారు? ప్రజలకు సంబంధించింది కాబట్టి ఎవడు ధైర్యంగా రావట్లేదు, ఎవడో ఒకడు వచ్చాడు దీన్ని అడ్రస్ చేద్దాం తీసుకుంటారు. ఇక్కడ ఇన్ని అవతవకలు ఉంటే ఈ మిషనరీని
డెవలప్డ్ కంట్రీస్ కూడా దాన్ని పక్కన పడేసి దాన్ని వాడకుండా ఉంటే అసలు ఇంత పేదరికం ఉండి ఇంత అన్ఎడ్యుకేటెడ్ ఉండి ఇంత అసలు ఇంప్రాక్టికల్గా ఉన్నటువంటి ఈ జనాలకి నువ్వు ఎక్కడి నుంచో ఈసీఐల నుంచో బీఈఎల్ నుంచో తీసుకొచ్చి నేను చేసిందే కరెక్ట్ అని నువ్వు దాన్ని ప్రూవ్ చేయకుండా, ఇప్పుడు నువ్వు ఒక రాకెట్ తయారు చేస్తావండి, నీ రాకెట్ నేను నా రాకెట్లు అమ్ముతానంటే ఇజ్రాయేలుడను ఉక్రెయిన్ వచ్చి కొనుక్కోడు. నీ రాకెట్ హ్యాస్ బిన్ టెస్టెడ్ ఆర్ నాట్, టెస్ట్కి నిలబడిందా లేదా, నాది ప్రూవ్ అయిందని మార్కెట్లో నువ్వు చెప్తేనే నీ రాకెట్ను కొనుక్కుంటారు. ఓకే, అంతేగాని నువ్వు ఈ ఒక ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం లేదా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం కోసం ఎలక్షనే ఓటే ప్రధాన ఆయుధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నీ ఓటు చాలా ముఖ్యమైనది, ఈ ఓటు ద్వారా నువ్వు ప్రభుత్వాన్ని మార్చుకోవచ్చు లేకపోతే కావాల్సింది తెచ్చుకోవచ్చు, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ త్రూ ఓట్ ఓకే అని చెప్తే ఆ ఓటుని నా అసలు లెక్క లేకుండా చేసేసావు. అంటే సార్ ఇప్పుడు ఒక టాక్ ఉంది, కుల సమీకరణాల వల్లే ఓడిపోయారు అని. అంటే ఒక జగన్ పార్టీకి సంబంధించిన కులం రెడ్డి కులమేమో విడిపోయింది, కమ్మ కులం అంతా టీడీపీకి వేసింది, కాపు కులం అంతా పవన్ కళ్యాణ్కి వేశారు, వైశ్యాసు బ్రాహ్మిన్స్ అంతా బీజేపీకి వేశారు, ఇక మిగిలింది దళితులు నా దళితులు అంటే వాళ్ళు జగన్ పక్కన నిలబడలేదు అంటారు. ఇందులో ఏమన్నా వాస్తవం ఉండవచ్చా? అంటే మీరు క్రికెట్ చూస్తారా, ఆడతారా, చూస్తారా? రెండు కూడా, ఆడటం చూడటం. మీరు కెప్టెన్ అనుకోండి, మీకు ఎంతమంది టీం? 11 మందినా? క్రికెట్ టీం 11 మందినా? 11 మందిని మీరు కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకోలేదనుకోండి, బీయింగ్ ఏ క్యాప్టెన్, వాట్ టైప్ ఆఫ్ రిజల్ట్ యూ విల్ గెట్? ఫెయిల్ అయ్యి. నువ్వు అసలు ఏమైనా పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేసుకున్నావు అనుకోండి, మీ టీంతో ఎవడన్నా రావాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు. అవును, ఎందుకంటే ఇక్కడ డైనమిక్స్ అన్నీ మార్చేస్తుంటారు మీరు. అవును, ఫీల్డ్లో ఎవడు ఉండాలి, బౌలింగ్లో ఎవడు ఉండాలి, ఏ టైంలో స్పిన్ వేయాలి, ఏ టైంలో మనం ఎవడు క్యాచ్ ఎక్కడ పట్టుకోవాలి, మనం బౌల్ చేయాలా లేకపోతే క్యాచ్ తీసుకోవాలన్నా, మీరు ఫీల్డ్ని మీ కంట్రోల్లో పెట్టుకుంటారు, ప్లేయర్స్ని మీ కంట్రోల్లో పెట్టుకుంటారు. అది ఆట. అవును, మీరు లూజినట్లో ఇదంతా నా టీం అండి, భలే ఆడతారు, నువ్వు వాడుండు నువ్వు ఏడుండు అన్నాడు అనుకో, ఎవడు పాటు కూడా నువ్వు వదిలేసావు అనుకో, ఎలా ఉంటుంది? ఓకే, అందుకంత ఘోరమైన పరాజయమా? అంతే కదా. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఏ క్వశ్చన్ అడిగారు? అదే కులాలు ప్రభావం చూపించాయి, ఏ కులానికి ఆ కులం. ఇప్పుడు రెడ్డిస్ పరిపాలిస్తూ ఉన్నారు, అంతకుముందు పరిపాలించింది చౌదరీస్, మళ్ళీ రెడ్డిస్ వస్తే చౌదరీస్కి ఫ్యూచర్లో అడ్రస్ ఇంకా మనకి అధికారం రాదు అనే దానిలో గట్టిగా పోలరైజ్ అయిపోయినటువంటి ఒక కమ్యూనిటీ చౌదరీస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ వ్యాపారస్తులు కానీ మొత్తం వచ్చి కూర్చొని విలేజెస్ దగ్గర నుంచి టౌన్స్ దగ్గర నుంచి వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకొని డబ్బులో లేకపోతే ఏది కావాలో అది ఇచ్చేసి రై ఇదే లాస్ట్ ఛాన్స్, క్రికెట్ లాగా నువ్వు కెప్టెన్ లాగా నువ్వు ఏ విధంగా పెట్టుకుంటావో కమాన్ ఈ గేమ్ను మనం గెలిచి తీరాల్సిందే అనుకుని వాళ్ళు వచ్చారు, పోలరైజ్ అయ్యారు. రెడ్డిస్ ఏం చేశారంటే జగను నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీలు అన్నాడు కదా, దానిలో మనం లేవురా, మనం లేవు. ఆయన పేదల పక్షాన అన్నాడు, ఈ పక్కేమో పెత్తందారులు కనపడుతున్నారు, మనం రెడ్డి అయినా సరే మనం వాడికి పెత్తందారులా కనపడుతున్నాం కాబట్టి మనకు సంబంధం లేదు లేదు పక్క వెళ్ళిపోయాడు. పక్క వెళ్ళిపోతే గేమ్ ఎవడు గెలుస్తాడు? రెండు మేనేజరియల్ కమ్యూనిటీస్ ఈ రాష్ట్రంలో, అవునన్నా కాదన్నా. ఒకటి రెడ్డిస్, ఒకటేమో కాంగ్రెస్ తోటి వచ్చిన కల్చర్ రెడ్డిస్, తెలుగుదేశంతో వచ్చిన కల్చర్ కమ్మాసు. ఈ రెండు ఒకటేమో 1952 నుంచి, ఒకటేమో 1982 నుంచి ఫీల్డ్లో ఉండి అటు ఇటు నువ్వు నేను అన్నట్టుగా గెలుస్తున్నటువంటి రెండు కమ్యూనిటీస్ని జాగ్రత్తగా తీసుకొచ్చే క్రమంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచారంటే చౌదరీస్ ఏం చెప్పేవాళ్ళు, రెడ్డిస్ మొత్తం ఒకటయ్యారు. 2014లో కాల, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు, ఇతను ఫీల్డ్లో నిలబడతాడో లేదో, కుర్రోడు ఇతను చేత వద్దో లేదో, మనం అతను వెనకాల పోతే మనం ఏమవుతాము, కాంగ్రెస్ పార్టీ మనల్ని ఏం చేస్తాం. చాలామంది రెడ్డిస్ రాలా, 50% వచ్చారు. ఎందుకంటే పార్టీ నిర్మాణం నుంచి ఉన్న వాళ్ళు నేను ఒకటి కాబట్టి. అవును,
2019లో రెడ్డిస్ 90% ఇచ్చారు. ఓకే. వాళ్ళ యూనిటీ కనపడింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినటువంటి విధానం కానీ, 9 సంవత్సరాలు ఆయన పాదయాత్ర కానీ, ఓదార్పయాత్ర కానీ, సంకల్పయాత్ర కానీ, ప్రజలతో మమేకమైన విధానం కానీ, ఆ రోజు ఒక పోలరైజేషన్ కనపడింది. ఓకే. ఈ పోలరైజేషను వీళ్ళు తప్పుకున్నారు, కమ్మాస్ వచ్చేసారు. అవును. కమ్మాస్కి ఏం తోడయ్యారు? కాపులు తోడయ్యారు. అవును. కాపులకి ఎవరు తోడయ్యారు? బీజేపీ పేరుతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు లేదా వాళ్ళని అవమానించారు కొన్ని సెక్షన్స్ వాళ్ళు తోడయ్యారు. అంటే 3 తలలు ఒక పాముకు వచ్చినట్టుగా 3 తలలు బుసగొట్టి కాటేయటానికి సిద్ధంగా ఉంటే ఒక తల అది కూడా అటు ఇటు చూస్తూ వీలైతే తప్పుకొని పోదాం అన్నట్టుగా రెడ్డిస్ బిహేవ్ చేస్తే నీకు ఎవడు పోలరైజ్ అయిపోయాడు, ఎవడు ఒకటిగా కనపడ్డాడు? అవును. మిగతా కమ్యూనిటీస్ ఏమున్నాయండి? నాకు తెలిసి మిగతా కమ్యూనిటీస్ అన్నీ కూడా వాళ్ళు లెక్కేసుకోరు, వీళ్ళు కూడా అదే ఉన్నారు. అవును, లెక్కలో లేని కమ్యూనిటీస్. దళితులు ఈ రాష్ట్రంలో మాల్లో మాదిగలు కలిపితే 64 లక్షల ఓటర్స్. అవును. రెడ్డిస్ 23 లక్షలే, కమ్మాస్ 18 లక్షలే, కాపులు 56 లక్షలే. బట్ హయ్యెస్ట్ నంబర్ ఈజ్ ఎస్సీస్. వీళ్ళలో యూనిటీ లేదు. అవును. వీళ్ళేమో పవర్ కోసం ఒకటవుతున్నారు. అవును. పవర్ని ఇచ్చేవాళ్ళేమో, ఓటేసేవాడేమో నాకేం పట్టిందిలే అన్నట్టుగా ఈ పక్కకి వెళ్ళిపోతున్నాడు. అవును. దళితుల్లో పవర్ అనే ఒక కాంక్ష రాగడానంతకాలం సేమ్ దళితులు మైనార్టీల్లో సేమ్ ఉంది, పల్చగా అయిపోయారు. ఎస్, దళితులు మైనారిటీస్ రాష్ట్రంలో 64 లక్షల మంది ఓటర్స్ ఎస్సీస్ ఉన్నారు, 14 లక్షల మంది ముస్లిమ్స్ ఓటర్స్ ఉన్నారు, 13 లక్షల మంది ట్రైబ్స్ ఓటర్స్ ఉన్నారు, 18 లక్షల మంది యాదవ్స్ ఓటర్స్ ఉన్నారు, ఇంకా అదర్ బీసీస్ ఉన్నారు. మైనస్ చౌదరీస్, మైనస్ రెడ్డిస్, మైనస్ కాపుస్ తీస్తే వీళ్ళు కదా ప్రిడామినెంట్ ఫిగర్. అవును. ఈ ప్రిడామినెంట్ ఫిగర్ని డివైడ్ అండ్ రూల్లో పెట్టేసి గేమ్ ఆడారు, క్రికెట్ గెలిచినట్టు వాళ్ళు పెట్టేశారు. వీళ్ళల్లో యూనిటీ లేదు కాబట్టి రెడ్డిస్ వీళ్ళందరినీ మేనేజ్ చేసుకోలేకపోయారు. ఓకే. మేనేజరల్ కమ్యూనిటీ ఇప్పుడు పాపం మోడీదే ఉంది, అంతా అంబానీ కదా, అదానీ కదా, రిలయన్స్ కదా, మోడీదే ఉందా? ఉందా? ఏమన్నా ఏం లేదు, మొత్తం కార్పొరేట్. ఇప్పుడు నువ్వు కార్పొరేట్ శక్తులుగా లేకపోతే అధికారంలో ఉన్న శక్తులుగా నువ్వు నిలబడకపోతే నీ వెనకాల ఉన్నటువంటి కులాలే నీ వెనకాల ఎలా నిలబడతాయి? యువత నిలబడేట్టు కనపడ్డాడు ఒక అతను, ప్రామిస్ చేశాడు. మీరు అడిగినట్టుగా నవరత్నాలకి సూపర్ 6కి తేడా ఏంటంటే నవరత్నాలు చేయగలిగింది మాత్రమే చెప్పాడు. సూపర్ 6 నేను ఏం చేయలేకపోయినా ముందు చెప్పేస్తే అది మాత్రం గెలుస్తాం. ఎందుకంటే ఆయనకు అలవాటు ఏదో ఒకటి చెప్పి గెలవటం. జగన్కి అలవాటు ఏంటంటే చెప్పలేనిది మనం చేయలేనిది మనం చెప్పకూడదు. ఇక్కడ ఓటమి తాత్కాలికంగా జరిగి ఉండవచ్చు. కానీ జగన్ గారు ఈరోజు జనంలోకి వెళ్తే వస్తున్న రెస్పాన్స్, అసలు ఇతన్ని ఎవరు ఓడించారు, మేమందరం ఇతనికే కదా ఓట్లేసింది అనే చర్చ అయితే స్టార్ట్ అయింది, జరుగుతుంది అసలు. ఓకే. ఇప్పుడు చాలా మంది పార్టీ మారుతున్నా వాళ్ళని కాపాడుకోకుండా చేతులు ఎందుకు ఎత్తేస్తున్నారు? అంటే ఇక్కడ కాపాడుకోవటం చేతులు ఎత్తేయటం ఏం లేదండి. అంటే ఇట్స్ ఏ పవర్ గేమ్. నేను చెప్తున్నాను కదా, అధికార పార్టీల్లో ఫ్యూడల్ పార్టీస్లో ఎక్కువ వ్యాపారస్తులు ఉంటారు. అవును. ప్రజాసేవకు వచ్చే నీలాంటి వాడు నాలాంటి వాడు తక్కువ ఉంటారు. ఓకే. వ్యాపారస్తులతోటి నువ్వు రాజకీయం చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదొక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత రాజ్యసభ మెంబర్లు 1, 2, 3, 4 రేపు ఇంకెవరన్నా పోతే ఎమ్మెల్సీలు పోయినా వాళ్ళు పోయినా వీళ్ళు పోయినా ఎందుకు పోతారంటే వాళ్ళకుండే అవలక్షణాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ అవలక్షణాలని మళ్ళీ జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం అవతలతోటి కలుస్తారు. అది ఈ పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉన్న కొంత జరుగుద్ది, ఈ పార్టీ అధికారంలో ఉన్న కొంత జరుగుద్ది. ఇట్ ఈస్ ది కామన్ నేచర్ ఆఫ్ ఫ్యూడల్ క్యారెక్టర్. ఫ్యూడల్ పార్టీస్లో ఉండే క్యారెక్టర్ ఇది. మనమే కమ్యూనిస్ట్ పార్టీలని లేదా సోషలిస్ట్ పార్టీలని లేకపోతే మనం యుద్ధం ద్వారా తెచ్చుకున్న దాన్ని అడ్రస్ చేయట్లేదు కదా. మన సిస్టమ్ ఏంటంటే డెమోక్రసీలో ఉన్నాం. నీకు ఇంతెందుకు పార్లమెంట్లోనే ఓటేయమంటే కాంగ్రెస్ సీట్లో కూర్చొని ఇంకొకరు ఓటేసిన వాడు కనపడుతున్నాడు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి ఎంపీలు ఒకడారా వెళ్ళాడు అనుకో, ఏం జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఓటేసుకుంటాడా? నువ్వు పోవద్దు, మీరు పోవద్దని పోతారు. ఉన్న ఓడి వరకు ఉంటాడులే అనుకుంటాడు, అంతేకాదు ఎంతమందిని బతిలాడతాడు. ఇప్పుడు 2,75,000 కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పేదల వరకు పేద గ్రామాల వరకు తీసుకెళ్ళిన తర్వాత జనం ఓటేయలేదని అనుకుందాం. జనం ఓటేయలేదని జనాన్ని నిందిస్తూ కూర్చుంటామా?
మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవటంలో, వాళ్ళని మన వైపు తిప్పుకోవటంలో మనకి ఎక్కడో గ్యాప్ ఉంది. మన ఎమ్మెల్యే సరిగా లేకపోవచ్చు, మన పార్టీ నాయకుడు కోఆర్డినేట్ కాలేకపోవచ్చు, లేకపోతే నేను అనుకున్నది, ముఖ్యమంత్రి గారు అనుకున్నది కిందోడు ఉండకపోవచ్చు. గ్యాప్స్ ఎక్కడ వచ్చుంటాయి. ఎగ్జాక్ట్లీ ఏమై ఉండాలంటే, నీ పొలిటికల్ పార్టీ ఒక సిద్ధాంతమైనటువంటి భూమికను కలిగి ఉన్నటువంటి పార్టీ అయితే, ఆ సిద్ధాంతం నాయకుడు ఏదనుకుంటున్నాడో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కింద వర్గాలకి బినీత్ ద లెవెల్ బాటం దాకా తీసుకెళ్ళి అనేకమైన సెక్షన్స్ మధ్యలో ఉండాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ కాల్డ్ ద హైరార్కీ ఆఫ్ ది సిస్టమ్. ఓకే, ముఖ్యమంత్రి ఒక్కడే ఉన్నాడు కదా. ముఖ్యమంత్రి తర్వాత క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్ తర్వాత ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్యేల తర్వాత క్యాడర్ ఉంటుంది, క్యాడర్ తర్వాత ప్రజలు ఉంటారు, ప్రజల నుంచే మన పార్టీ ఉద్భవించింది. అయినా సరే మనం అనుకున్నది వాడికి చేరలేదు, వాడేమనుకుంటున్నాడో మనకు అర్థం కాలేదు. ఏమైనా వాడు మూగోడా, మనం మూగోడా, వాడు చెవిటోడా, మనం చెవిటోడా? అవును. ఎక్కడుంది గ్యాపు? ఎందుకు అర్థం చేసుకోలేకపోతారు? అంటే ప్రజలు చాలామంది నిజంగా అనకూడదు, కానీ వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత ఇంకొకళ్ళు కావాల్సి వస్తే మార్చుకోవచ్చు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఏర్పాటు చేశాడు. కానీ మీకు మంచివాడికి చెడ్డవాడికి తేడా లేకుండా జనం ఆ విధంగా ఉన్నప్పుడు లోపం జనంలో ఉందా, మనలో ఉందా? ఓకే, నేను అనుకుంటున్నాను కాస్త కోస్త తెలివైన ఉండని కాదు, వాడు ఉత్తమ ముద్దోడు 35 మార్కులోడైనా అవతలోడు నన్ను అనుకుంటూ ఉన్నాడు అంటే వాడికి నేను కాదురా బాబు, నాకు 64 మార్కులు ఉన్నాయి, నేను 65%లో ఉన్నాను ఆల్మోస్ట్. నేనే అంత ముద్దోడు కాదని వాడికి చెప్పడానికి నా థాట్స్ ఇవన్నీ కూడా వాడు అర్థం చేసుకోవాలి కదా. అవును, వాడు అర్థం చేసుకోవాలంటే మా ఇద్దరి మధ్య ఎంత కమ్యూనికేషన్ ఉండాలి. అవును. ఇందాక నేను చెప్పినట్టు గవర్నమెంట్ ఈజ్ అ బిగ్ ఫోర్స్. నీకు పై నుంచి కింద దాకా 6-5 దాకా ఉంటారు. అవును. ఎందుకు మేనేజ్ చేసుకోలేకపోయారు? అది ఇవన్నీ చర్చకి రావాలి. అవును. ప్రజలు మనల్ని ఇంత చేసినా మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు? ఒకవేళ అది ప్రజలు తప్పు ఉంటే, మిషన్ తప్పు కాకుండా ఇది చర్చించుకోవాలి. ఇది ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు చర్చిస్తున్నారు. ఈ జగన్ ఇంత చేసినా మేమంతా జగన్కే ఓటేసామే, కానీ మా ఓట్లు ఎడిపోయినాయి. ఇప్పుడు దే ఆర్ సస్పెక్టింగ్ మిషన్. నార్మల్గా మీరు సినిమా చూస్తే అది అలీ గారి సినిమా అనుకుంటా, లైట్ డిటెక్టర్ పెట్టి అది కొయ్యి 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 అంటే ఉంటే ఏదో ఉంటుంది. నిజాలు చెప్తుంటారు. ఇప్పుడు ప్రజలు ఈ ఈవీఎం అని డౌట్ చేస్తూ ఉన్నారు. అవును. ఇప్పుడు లైట్ డిటెక్టర్ దేనికి పెట్టాలి? అవును. నాయకుడికి పెట్టాలా, లేదా మనం పనిచేసిన ప్రజలకి పెట్టాలా? ఇది చాలా జాగ్రత్తగా మెజర్ చేసుకోవాల్సిన అంశాలండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి పాలనకు జగన్ పాలనకు ఉన్న తేడా ఏంటో ఇప్పుడు ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారని జూబుడిగాడు అంటున్నారు. అయితే ఆ రిటర్నింగ్ వాల్ కనుక లేకపోతే ఈరోజు విజయవాడ పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశం మీద చాలా సీరియస్గా డిస్కస్ అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. మరో గెస్ట్తో మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.